గాయస్ అందరూ ఎలా ఉన్నారు? యూట్యూబర్స్ బాగున్నారు. ఈరోజు వచ్చేసి నేను లంచ్కి మా కొలిక్కి పంపడానికి నేను పులిహోర చేస్తాను. దాని కాంబినేషన్కి ఆలు కర్రీ చేస్తున్నాను. సో 1/2 కిలో ఆలు తీసుకున్నాను, ఒక పెట్టిన పక్కన పెట్టుకున్నాను. దానికి సరిపడా వచ్చేసి ఆనియన్ తీసుకున్నాను, అవి కూడా కట్ చేసుకున్నాను. ముందుగా ఆయిల్ వేడికిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాను, తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ వేసుకున్నాను. అవి దోరగా వేగిన తర్వాత సో నేను స్పైసెస్ ముందే పెట్టుకున్నాను. 2 స్పూన్ కారము, 2 స్పూన్ ధనియాల పొడి, 6 స్పూన్ ఏమో జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా ముందుగానే పెట్టుకున్నాను అనమాట. సో ఇది పసుపు యాడ్ చేసుకున్నాను. ఇవైతే దోరగా వేగిన తర్వాత ముందు పెట్టుకున్న స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను, కరివేపాకు సహా. సో అవి స్లో కుక్ చేసుకుంటాను. స్లో కుక్ అయిన తర్వాత పెరుగు యాడ్ చేయాలండి. ఖచ్చితంగా పెరుగు వేసుకోవాలి. 3 స్పూన్లు అయితే పట్టింది నాకు. 3 స్పూన్లు వేసుకొని నాకు 1 మినిట్ పెట్టుకుని ఉంచి గరం అదంటే వాటర్ వేసుకోవాలి. అది వేడి వాటర్ వేసుకోవాలన్నమాట. తర్వాత ఇది ఉడకెట్టుకున్న బంగాళదుంపలు అయితే యాడ్ చేస్తాను. సో ఉప్పు కారాలు చూసుకున్నానండి. సో నేను ఎప్పుడు ఇది కొంచెం పులుసుగా అంటే కొంచెం అది పులుసుగా ఉండగానే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఎందుకంటే ఆలు కదండి, ఆ వేడికి ఏమవుతుందంటే చిక్కబడిపోతుంది అనమాట. ఎక్కువ డ్రై కాకుండా అది మనకి గ్రేవీగా జ్యూసీగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ నా కర్రీ అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. పులిహోర చేయడానికి జీడిపప్పు తీసుకున్నాను, అలాగే పోపు దినుసులు, శనగలు, 5 పచ్చిమిరపకాయలు, 5 పచ్చిమిరపకాయలు, 6 తీసుకున్నాను. 100 ml పడుతుంది మనకి ఆయిల్ వచ్చేసి. సో మనం స్లో కుక్ చేసుకోవాలన్నమాట. 100 ml పడుతుంది. గరం అయిన తర్వాత మనం పెట్టుకున్నాం కదా పోపు దినుసు యాడ్ చేసుకోవాలన్నమాట. మా కొలిక్ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వెళ్ళారు. పిల్లలు అయితే ఇక్కడ ఉన్నారనమాట. వాళ్ళ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో పిల్లలు అయితే ఎక్కువ స్పైసీ తినరు. ఇది వచ్చేసి పులిహోర అయితే ఎక్కువ ఇష్టంగా తింటారు కదా పిల్లలు. చేస్తాను అన్నమాట. ఆయిల్ అయితే వేడెక్కింది. సో మనం పోపు దినుసు వేసుకుంటాము. ముందుగా వచ్చేసి శనగలు వేసుకుంటామండి. స్లో కుక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి తొందరగా లోపలికి అయినైతే వేగినట్టు అనిపిస్తుంది. వేగవన్నమాట. ఇది స్లోగా వేసుకోవాలి. జీడిపప్పు అయితే లాస్ట్లో, అంటే ఇవన్నీ వేగిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకున్నాము. సో ఆల్మోస్ట్ వేగుతుంది. సో ఆ టైంలోనే మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసేయాలన్నమాట. సో అల్లం ముక్కలతో పాటు జీడిపప్పు వేస్తాం. మనం తినేటప్పుడు అల్లం ముక్కలు తెలియాలన్నమాట. మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మన తురుము ఉంది కదా, మ్యాంగో తురుము వేసుకోవాలి. చూడండి, మిరపకాయలు వేసుకొని కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మ్యాంగో తురుము ఒకసారి ఎంత వేసానంటే పచ్చిమిరపకాయలు పులుపు తీసుకుంటాయి. సో కారం ఉండదు అన్నమాట. మనం తినేటప్పుడు కానీ పిల్లలు తినేటప్పుడు కానీ పచ్చిమిరపకాయలు పడేవి కాకుండా తింటారు అన్నమాట. సరిపడా సాల్ట్ వేసాను. ఇది ఎక్కువసేపు మనం డ్రై చేసుకోకూడదు, ఎక్కువ మనం వేసుకోకూడదు అన్నమాట. పోపు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే, అంటే జ్యూసీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకోవాలి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసాను. ముందుగా 3 స్పూన్లు పెట్టాను అనమాట ఆకుండి. అది కలిపేసుకున్నాను అనమాట. చల్లగైపోయింది. స్పూన్ కట్ట కలుపుకున్నాను. నెయ్యి దొరికిస్తాను కదా, చూసుకోవాలి. ఉప్పు కారాలు చూసుకోవాలి. ఉప్పు అంటే సాల్ట్ చూసుకోవాలి. కారం వచ్చేసింది నాకు. ఈ టైంలో సాల్ట్ సరిపోదా లేదా చూసుకుంటే మనకు బాగా తెలుస్తుంది అనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది. నేను వాళ్ళకి ప్యాక్ చేస్తున్నాను. కెమెరా కరెక్ట్గా పెట్టలేదు నేను. సో చూడండి, బాక్స్లో కర్రీ పెట్టాను. అందులో ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి సరిపడా పంపిస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసిన వాళ్ళందరికీ ఇలాగే ఈజీగా చేసుకోండి. చాలా క్విక్ రెసిపీ అనమాట. ఎక్కువ ప్రాసెస్ ఏం పట్టదు. సో ఆలు కర్రీ అయితే నేను కుర్మా అది నా స్టైల్లో చేశాను అనమాట. ఎక్కువ స్పైసెస్ తినరు కదా పిల్లలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.